అందరికీ నమస్కారం. జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుడికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం భగవద్గీతలోని సాంఖ్యయోగంలో 22వ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం. ఈ శ్లోకం యొక్క వివరము చాలా పెద్ద వివరంతో కూడుకుని ఉన్నది. మనందరము భక్తి శ్రద్ధలతో కూడుకొని వింటే తప్ప ఇది అర్థం కాదు. దీన్ని సూపర్ సైన్స్ అంటారు. జ్ఞానము విజ్ఞాన సహితంగా చెప్పబడిన వివరం ఇది. ఇంతవరకు శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన 5000 సంవత్సరాల క్రితం చెప్పిన వివరము ఇంతవరకు ఎవరికి సరిగా అర్థం కాలేదు. ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో మాత్రమే స్వామివారు దీని వివరము సంపూర్ణంగా రహస్యాలని తెలియజేశారు. ఇంతవరకు ఎవరికి తెలియని రహస్యాల్ని వివరంగా తెలియజేశారు. ఇంతవరకు డాక్టర్లు కూడా చెప్పని రహస్యం ఏదైతే ఉందో అది ఈ 22వ శ్లోకంలో తెలియజేయబడింది. ఇంతవరకు ఎవరికి అర్థం కాని విషయము శ్రద్ధతో విని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ శ్లోకము ఎవరికి వాళ్ళు భగవద్గీతని చదువుకుంటేనే ఇంకా సంపూర్ణంగా అర్థమవుతుంది. కాబట్టి అందరూ గ్రంథం తీసుకొని గ్రంథాలు కొనుక్కొని శ్రద్ధగా చదువుకుంటారని కోరుకుంటున్నాం. మీలో ఎవరికైనా ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత కావాలి అనుకుంటే మాకు కింద కామెంట్ చేయగలరు. అడ్రస్ ఇచ్చిన మేము పోస్టల్ ద్వారా కానీ మీకు ఎలా అయినా అందజేయగలము అని గమనించగలరు. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్యాన్ని సంయాతి నవాని దేహి. ఈ శ్లోకం జీవాత్మ గురించి వివరంగా తెలియజేయబడింది. భావము: మానవుడు పాత వస్త్రమును వదిలి కొత్త వస్త్రమును ధరించినట్లు ఆత్మ శరీరము శిథిలావస్థకు వచ్చిన పాత దేహమును వీడి కొత్త శరీరములో ప్రవేశిస్తున్నది. ఇంకా వివరంగా తెలియజేసుకుంటే పాత వస్త్రము కొత్త వస్త్రం అని చెప్పి పాత దేహము కొత్త దేహం అని కూడా వివరించారు ఇందులో. కానీ ఇక్కడ కొత్త దేహం అంటే ఏమిటో తెలియక చాలామంది పై శ్లోకముని హత్య చేశారని కూడా చెప్పవచ్చు. అంటే ఆ భావము కూనీ చేశారు, ఎవరికి అర్థం కాలేదని కూడా చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ విచక్షణ వివరణ లేని చూపు అందరిలోనూ ఉంది. గీతలో కొత్త దేహం అన్నప్పుడు తలూపారు, పాత దేహం అన్నప్పుడు తలలూపారు. మరికొన్ని పుస్తకముల్లో గర్భమందే పూర్తిగా తయారు కాని అసంపూర్ణ శరీరంలో జీవుడు 6 నెలలకే ప్రవేశిస్తున్నాడు అన్నప్పుడు కూడా తలలూపారు. అట్లే పాత గృహము వదిలి కొత్త గృహములో ప్రవేశిస్తున్నాడు అన్నప్పుడు కూడా తలలూపారు. అంటే ఎవరు ఏది చెప్పినా అది నిజమే అని తలలూపారు. ఆ కొత్త గృహమునకు పైకప్పు కూడా లేకుండానే, కిటికీలు తలుపులు లేకుండానే కూడా తయారు కానిది దానిలోకి ప్రవేశిస్తున్నాడు అన్నప్పుడు కూడా తలలూపారు. 6 నెలలకి శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఏ శరీర అవయవాలు ఇంకా తయారవ్వవు, అయినా ఆ శరీరంలో ప్రాణం వస్తుందన్నప్పుడు కూడా తలలూపారు. ఇంటికి పైకప్పు కానీ కిటికీలు దర్వాజాలు లేనప్పుడు కూడా తలూపారు. కొత్త ఇల్లు అంటే పూర్తిగా తయారైనది అని అర్థం కదా. మరి కొత్త శరీరం అంటే పూర్తి రూపురేఖలు దిద్దుకొని ఉన్నదని కదా అర్థము. కొత్త ఇల్లు అంటే సంపూర్ణంగా తయారైన ఇల్లు అని అర్థము. కొత్త శరీరం అన్నా కూడా రూపురేఖలు దిద్దుకొని అన్ని అవయవములు తయారైనయనే అర్థం. ఇక్కడ సంపూర్ణ రూపురేఖలు దిద్దుకున్నాయని అర్థము.
ఆ అర్థాన్ని కూడా, ఆ వివరాన్ని కూడా యోచించలేకపోయారు. ఎవరెట్లు అనుకొనినా భగవంతుడి చెప్పు మాట ఒక్కటే. పాత శరీరములో వదిలిన ఆత్మ పూర్తిగా తయారైన కొత్త దేహమును ఉంచుకొనిన శరీరముల్లోనే చేరునన్నదని తెలుపుచున్నాము. పూర్తిగా తయారైన శరీరములోనే ఆత్మ చేరుతుంది అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన భావం ఇది. జీవాత్మ ఎచ్చట కలదో ఆత్మ కూడా దానితో కూడి ఉన్నది. కావున జీవాత్మ జన్మించితే దానితో పాటు ఆత్మ కూడా మరు జన్మమున ప్రవేశిస్తున్నది. జీవాత్మ ఎలా శరీరములు మారుచున్నదో తెలిస్తే ఆత్మ కూడా దేహమును ఎలా మారుస్తుందో, ఎలా చేరుతుందో తెలియను. కావున దానికి కావలసిన పూర్తి సమాచారము ఆధ్యాత్మిక రీత్యా, విజ్ఞాన సహితంగా, విజ్ఞాన రీత్యా అంటే సైన్స్ రీత్యా మరియు సిద్ధాంత రీత్యా, ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో పూర్తిగా తెలియజేయబడింది. ఇక్కడ స్త్రీ గర్భంలో పూర్తి శరీరముతో తయారగుటకు దాదాపు 9 నెలల కాలము పట్టుచుండును. స్త్రీ గర్భములో మావి అను తిత్తియందు పూర్తిగా తయారైన శిశు శరీరము జీవము లేనిది. చాలా మందికి తెలియని విషయము కూడా ఇదే. 6 నెలల యందు శిశు శరీరమునకు ప్రాణము వచ్చినదని చాలా మంది పొరపాటు పడుచున్నారు. ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, ఎవరేది చెప్పినా వినకుండా శాస్త్రరీత్యా చూసుకోవాలని ఇక్కడ బోధిస్తున్నారు. 6 నెలలకే శిశు శరీరమునందు ప్రాణము వచ్చునని చాలా మంది పొరపడుచున్నారు. ఇది పొరపాటు మాత్రమే గ్రహించి శ్రద్ధగా విని చదువుకుంటేనే అర్థమవుతుందండి. అసూయలకు పోయి మాకు ముందే తెలుసు ఇది తప్పు అనే భావం ఉంటే ఎవరికీ అర్థం కాదు ఈ వివరం. కాబట్టి అసూయ లేకుండా తెలిసిన విషయమైనా మరలా తెలుసుకుంటే కొత్త కొత్త రహస్యాలు తెలుస్తాయి. తల్లి గర్భములోనున్న శిశువునికి ప్రాణము రావటము అబద్ధము. గర్భమున పూర్వజన్మ జ్ఞప్తి కలిగి వాపోవట కూడా పూర్తిగా అబద్ధము, అశాస్త్రీయము. ఇక్కడ కొందరికి ఒక పెద్ద సంశయం ఏర్పడును. అది ఏంటంటే, శిశు శరీరంలోనికి ప్రాణము రాకపోయినచో శిశువు 6 నెలల నుండి కదులుతుండటం మొదలు పెట్టుచున్నది కదా, అది ఎట్లో జరుగును? ప్రాణం లేదంటున్నారు, కరెక్టే, నిజమే అది. కానీ 6 నెలల నుంచే కదా శిశువు శరీరంలో కదులటం మొదలు పెట్టేది, అది ఎట్లా జరుగుతుంది అని మనకు ప్రశ్న ఖచ్చితంగా రావాలి. ప్రశ్నతోనే పక్కనే జవాబు కూడా ఉంటుంది. ఒకవేళ 6వ నెల యందు ప్రాణము రాకపోయినట్లయితే శిశు శరీరములో కదలికలు ఉండవు కదా. 6వ నెల నుండియే కదలిక జరుగుచున్నది కదా. కావున శిశు శరీరముకు ప్రాణము గర్భములోనే వచ్చినట్లు మేము నమ్ముచున్నామని అడగవచ్చును. నిజమే, అది ఒక సంశయమే, ప్రశ్నే అది కూడా మనకి. కానీ దానికి స్వామివారు భగవద్గీతలో సమాధానము ఇలా చెప్తున్నారు. స్త్రీ గర్భము ధరించిన మొదటి నెల నుండి దాదాపు 6 నెలల వరకు శిశు శరీరము తయారై ఆకృతిని చేరుకొనును. 6 నెలల వరకు కొంత ఆకృతిని తయారు చేసుకొని అక్కడ వరకు తయారై ఉంటుంది. 6 నెలల వరకు శిశు శరీరము తయారగునట్లు తల్లి శరీరములోని నాడులే చేయుచున్నవి. తల్లి శరీరములోని బ్రహ్మనాడి నుండి బయలుదేరిన కొన్ని నరములు గర్భకోశమును ఆక్రమించి శిశు శరీరముతో బొడ్డు ద్వారా సంబంధము కలిగి
ఆ శరీరమును పెరుగునట్లు చేయుచున్నవి. నరములు, నాడులు. తల్లి శరీరములో భాగములుగా జీర్ణాశయము, గుండె, కాలయము మొదలగు అవయములు ఉన్నట్లే గర్భమును కూడా ఒక భాగముగా లెక్కించుకోవలేను. జీర్ణాశయము, గుండె మొదలగు అవయములను నాడులు ఆక్రమించి ఏ విధముగా కదిలించుచున్నవో ఆ విధముగానే 6 నెలల తరువాత గర్భములోని శిశువును కూడా అప్పుడప్పుడు నాడులు కదిలించుచుండును. నాడీ వ్యవస్థ ద్వారా గర్భంలోని శిశువు 6 నెలల నుండి కదులుచుండును. నాడుల ద్వారానే శిశు శరీరము కదులుచున్నది అని ఇక్కడ మనం గ్రహించుకోవాల్సిన విషయము. కుమ్మరివాడు కుండను ఒక ఆకృతి వచ్చే వరకు ఒకే స్థితిలో తయారు చేసి ఒక ఆకృతి ఏర్పడిన తర్వాత కుండను తిప్పి తిప్పి కొట్టి పూర్తి కుండను ఎట్లు తయారు చేస్తున్నాడో అట్లే ఆత్మ బ్రహ్మనాడి ద్వారా 6 నెలల వరకు శిశు శరీరమును ఒక ఆకృతి వచ్చునట్లు చేసి గర్భమునందే ఆ తరువాత ఆ శరీరమును తల్ల కిందులగును అడ్డముగా మరియు ఇతర స్థితులుగా మావియందు అప్పుడప్పుడు తిప్పుచు పూర్తి ఆకృతి వచ్చి జీవుడు చేరుటకు తగిన రీతిగా శరీరమును తయారు చేయును. నాడులు కదిలించు కదలికని బట్టి కొందరు గర్భములో 6 నెలలకే శిశువుకు ప్రాణం వస్తుందని అపోహపడుచున్నారు. తల్లి గర్భములో నాడులు శిశు శరీరములో సంబంధము కలిగి ఉండి 9 నెలల పర్యంతము జీవునికి నివాసయోగ్యంగా శరీరమును తయారు చేసినట్లు చేసి పూర్తి శరీరము తయారైన వెంటనే ఒక్క క్షణము కూడా గర్భములో శిశువు శరీరమును ఉంచక గర్భకోశమును ముకుళింపజేసి యోని ద్వారా వికసింపజేసి శిశువుని శరీరమును బయటికి తోసివేయుచున్నది. శిశు శరీరము బయట పడినాక తల్లి గర్భములోని నాడులు శిశు శరీరము సంబంధము కలిగి ఉండును. ఎప్పుడైతే గర్భము నుండి శిశు శరీరము బయటికి వచ్చునో అప్పుడే గర్భములోని నాడులు సంబంధములు నశించిపోవుచున్నవి. గర్భము నుండి బయటపడు శిశు శరీరము శవము వలె బయటపడును. ఇక్కడ గమనించుకోవాల్సిన విషయము, గర్భములో నుంచి బయటపడు శరీరము ఒక శవము వలె బయటపడును. శరీరము బయటపడు వరకు ప్రాణము ఉండదు. కావున దానిని శవములాగే చెప్పుకోవచ్చును. కొందరు గర్భములోని శిశువుకు ప్రాణము లేకపోతే అది కుళ్ళిపోయి తల్లి ప్రాణమునికే హాని కలిగించును కదా. 6 నెలల తర్వాత ఎప్పుడైతే గర్భములో పిండము కదలిక నిలిచిపోవునో అప్పుడే తల్లికి అపాయము కలుగును కదా. పిండము కదలిక ఎప్పుడైతే నిలిచిపోయి తల్లికి బాధ కలుగుచున్నదో అప్పుడు వైద్యశాలకు తీసుకుపోకపోతే అక్కడ వైద్యుడు ఈమెకు పిండము లోపలే చనిపోయిందని చెప్పి ఆలస్యమైంది కనుక ఇక్కడ పిండము బయటికి తీసివేయబడటం కూడా జరుగుచున్నది కదా. ఏమీ తెలియని మొరటువారు కూడా పిండము కదలికతో శిశువుకు ప్రాణము వచ్చిందని చెప్తారు కదా. పిండము యొక్క కదలిక నిలిచిపోయిన వెంటనే శిశువుకు ప్రాణము పోయిందని తెలుసుకుంటున్నారు కదా. మీ మాట ఎట్లా నమ్మాలి అని భగవద్గీతలోనే జ్ఞానానికి మనం సంశయాలు వస్తాయి. ఈ విధముగా మనము ప్రత్యక్షముగా
తెలుసుకోవటానికి భగవద్గీతలోని వివరము ఇలా ఉంది. గర్భములో 6వ నెలయందు కదలిక వచ్చు మాట నిజమే. ఆ కదలిక నిలిచిపోయిన వెంటనే తల్లికి ప్రమాదము సంభవించుట మాట కూడా నిజమే. కానీ అంత మాత్రమున శిశువుకి ప్రాణం వస్తుందని అనుకోకూడదు. కానీ పోయినదని అనుకోవటము చాలా పొరపాటు. ప్రాణం వచ్చిందనుకోవటము పొరపాటే, ప్రాణం పోయిందనుకోవటం కూడా పొరపాటే. 6వ నెలలో ప్రాణము వచ్చినదనినా అంతవరకు ప్రాణము లేదనియే కదా అర్థము. ప్రాణము లేని సమయంలో తల్లికి ప్రమాదము సంభవించవచ్చు కదా. 6 నెలల వరకు శిశువుకి ప్రాణం లేదు. మరి 6 నెలల క్రితం కూడా మరి తల్లి గర్భంలో శిశువుకి ప్రమాదం సంభవించును కదా. నిజము తెలియక అందరూ అక్కడే పొరపాటు పడుచున్నారు. వాస్తవ విషయం ఏమనగా మన శరీరంలో కొన్ని అవయవములున్నను మనకి ఏ హాని కలగకుండునట్లు గర్భస్థ శిశువు తల్లి శరీరంలోనే ఒక భాగముగా ఉండి తల్లికి ఏ హాని కలగకుండా ఉండును. తల్లి శరీరంలోని నాడులే శిశు శరీరమును కూడా ఆక్రమించి ఆ శరీరమును పెంచుచున్నవి. అందువలన శిశు శరీరము తల్లి శరీరములో ఒక భాగముగా ఉన్నదని తెలుసుకోవాలి. ఇక్కడ 6వ నెల నుండి నరముల వలన పిండము కదలికలను తల్లికి ఏ విధమైన బాధ ఉండదు. ఈ విధముగా ఉండి 9వ నెల యందు శిశు శరీరము పూర్తిగా తయారైన వెంటనే నరముల ఒత్తిడి వలన తల్లి ప్రసవించుచున్నది. ఈ విధముగా కాక ఎవరికైనా శరీరములో ఆరోగ్య లోపం వలన 6వ నెల యందే ముందు బ్రహ్మనాడి నుండి బయలుదేరిన నరముల సంబంధము గర్భకోశములో తెగిపోయిన ఆ గర్భము తల్లి శరీరములో వేరు పదార్థమై అక్కడ నిలవకుండా ప్రసవించబడి పోవును. దీనినే గర్భస్రావం అని కూడా అంటారు. ఇది చాలా మంది స్త్రీలకు 6వ నెల లోపలే జరుగుచుండును. 6 నెలల లోపల శిశు శరీరము ఒక స్థాయికి వచ్చి ఉండదు. కాబట్టి రక్తముగానో రక్తపు ముద్దగానో బయటికి పోవును. రక్తముగాను మెత్తని రక్తపు ముద్దగాను ఉండుట వలన బయటికి పోవుటకు అనుకూలముగా ఉండును. 1-2 నెలల గర్భస్రావము ఎక్కువ బాధను కలిగించదు. నెలలు ఎక్కువైన కొద్దీ గర్భస్రావంలో బాధ ఎక్కువ అవును. 6వ నెల తర్వాత పిండము ఒక ఆకృతి ధరించి ప్రసవించుటకు వీలు కాక ఉండును. తల్లి అనారోగ్యము వలన 6వ నెల తర్వాత గర్భకోశములో నాడులు గర్భముతో సంబంధము లేకుండా పోయిన ఎడల ఆ గర్భము ప్రసవించుటకు వీలు లేనందువలన ఆ గర్భస్థ శిశు శరీరమునకు తల్లి శరీరంతో సంబంధము లేక వేరు పదార్థముగా అక్కడే నిలిచిపోయి ఉండును. నరములు ఒత్తిడి గర్భకోశము మీద లేనందున శిశు శరీరము ఇతర పదార్థముగా గర్భకోశములోనే నిలిచిపోయి కుళ్ళటుకు మొదలుపెట్టును. శిశు శరీరము ఉప్పు కొలది దానిని ఆనుకొని ఉండు అవయవములకు ఒత్తిడి ఏర్పడును. ఆ స్థితిలో ఉబ్బుకుచున్న శిశు శరీర ఒత్తిడికి మిగిలిన సున్నితమైన అవయవములు ఒకదానికొకటి ఒత్తిడి కలుగు చేసుకుంటూ పోయి చివరకు గుండెకు ఒత్తిడి కలిగించును. తద్వారా తల్లికి ప్రమాద స్థితి ఏర్పడును. అదృష్టవశాత్తు వెంటనే వైద్యుల దగ్గరికి పోయి చెడిపోనున్న శిశు శరీరమును బయటికి తీసివేసినట్లయితే తల్లి బ్రతుకుటకు వీలు కలుగును. ఈ విధముగా మనము
వేరు వేరు విధములుగా పోల్చుకొని గర్భములోనే ప్రాణము వచ్చినదని పోయినదని అనుకోవటం జరుగుతుంది. ఈ విధం వల్ల తల్లి ఆరోగ్యము సరిగా ఉండి పూర్తిగా తయారైన శిశు శరీరము 9 నెలలకు గర్భములోని నరములు ఒత్తిడి వలన బయటపడుచున్నది. ఒక త్రాసులోని వస్త్రము వాని వలె కుట్టబడి ఒక వ్యక్తి ధరించుటకు ఎట్లు యోగ్యముగా ఉన్నదో అట్లే గర్భకోశము నుండి బయటపడు శిశు శరీరము కూడా జీవుడు నివాసమునకు చేరుటకు అనుకూలముగా నరముల చైతన్యము చేత తయారు చేయబడి బయటికి వచ్చుచున్నది. ఒక వస్త్రము దర్జీవాడి దగ్గర ఒక షర్టు ఎలా తయారవుతున్నదో ధరించటానికి, అలాగే గర్భంలో ఉన్న శిశువు శరీరము కూడా బయటికి రావటానికి చైతన్యము కలిగి తయారు చేయబడి బయటకు వస్తున్నది జీవుడు చేరటానికి అనుకూలముగా. అందుకనే వస్త్రముతో పోల్చారు. ఈ విధముగా బయటికి వచ్చిన శరీరమునందు జీవుడు ప్రవేశిస్తున్నాడు. పూర్తిగా శరీరం తయారైన తర్వాత బయటికి వచ్చిన శరీరములోకి మాత్రమే జీవుడు ప్రవేశిస్తున్నాడు. చనిపోయిన వెంటనే జీవుడు ఏమాత్రమో ఆలస్యము చేయక బయటికి వచ్చిన కొత్త శరీరమును ధరిస్తున్నాడు. బయటికి వచ్చిన తర్వాతే శరీరము తల్లి గర్భము నుంచి బయటికి వచ్చిన తర్వాతే ఆ శరీరములోకి జీవుడు ప్రవేశిస్తున్నాడు. దీనిని గీతాశాస్త్రములో పాత వస్త్రమును విడిచి కొత్త వస్త్రమును ధరించినట్లు జీవుడు నాశనమైన పాత శరీరమును వదిలి కొత్త శరీరమును ధరిస్తున్నాడు అని చెప్పారు మనకి. జీవుడు కొత్త శరీరమును ధరించుట వారి కర్మానుసారముగా ఉండును. జీవుడు చేసుకున్న పాపపుణ్యములను అనుసరించియే కొత్త శరీరము కూడా లభ్యమగును. ప్రసవింపబడిన శరీరంలోనికి జీవుడు ఆలస్యంగా ఎందుకు చేరుచున్నాడు అనుకొని ప్రశ్నించుకొని చూస్తే కొన్ని సందర్భంలో గర్భంలో నుంచి జీవుడు బయటికి వచ్చిన తర్వాత కొన్ని నిమిషాలకు, కొన్ని గంటలకు, కొన్ని రోజులకు శిశువు ప్రవేశించాడు. కొంత సమయం లేట్ అవుతుంది. కొంతమందికి కొన్ని సెకండ్లోనే శిశు శరీరంలోకి జీవుడు ప్రవేశిస్తున్నాడు. కానీ దేశంలో చాలా చోట్ల కొన్ని నిమిషాలకు, కొన్ని రోజులకు, కొన్ని గంటలకు శిశు శరీరంలోనికి ప్రాణం వస్తుంది. జీవుడు వచ్చిన తర్వాత ప్రాణం వస్తుంది. అది ఎలాగంటే ప్రసవింపబడిన శరీరంలోనికి జీవుడు ఆలస్యంగా ఎందుకు చేరుకుంటున్నాడు అని తెలియని గ్రామీణ ప్రాంత మంత్రసానులు మావి యందు ప్రాణమున్నదని మావి మీద నీళ్లు పోసి తట్టుచుండురు. తెలియనితనముతో ఇక్కడ మంత్రసానులు మావిని నీటితో తట్టుచుండగా జీవుడు వేరొక చోటు నుండి వచ్చి శరీరములోనికి ప్రవేశిస్తున్నాడు. అప్పుడు కొన్ని సందర్భంలో ప్రాణం లేకపోతే మావిని తట్టి నీళ్లు చల్లి తట్టి లేపుచున్నారు. ఎందుకు అంటే జీవుడు ప్రవేశించినప్పుడే శ్వాస శరీరంలోనికి ప్రవేశిస్తున్నది. అందువలన మొదటి శ్వాసతోనే జన్మ కలుగుతున్నదని చెప్పవచ్చును. శిశు శరీరములో జీవుడు ప్రవేశించగానే అరుచుటకు మొదలుపెట్టును. జీవుడు ప్రవేశించగానే శిశువు అరుచుటకు మొదలుపెట్టును. అప్పుడు మంత్రసానులు మావిలోని ప్రాణము శిశువులోనికి వచ్చిందని బొడ్డు కోయిచుందురు. ప్రాణము రాకముందు బొడ్డును కోసిన మావిలోని ప్రాణము శరీరములోనికి రాలేదని వారి నమ్మిక. అందువలన ప్రాణము రాకముందు బొడ్డు కోయరు. ప్రాణము రాకముందు బొడ్డు కోసిన ఎడల ఆ శిశు శరీరంలోనికి ప్రాణము రాకపోవు మాట నిజమే. మావి నుండి ప్రాణము వస్తుందనట మాత్రము అబద్ధము. మావి నుండి మాత్రము ప్రాణము రావటం అబద్ధము. బయట నుండే జీవుడు ప్రవేశిస్తాడు. బొడ్డు కోసిన తర్వాత ప్రాణము రాకుండా పోవుటకు కారణం ఏమనినా
కొత్తగా మొలకెత్తు చింత మొలకకు విత్తనము బేడలు ఏ విధముగా ఆహారము బలము ఇస్తున్నదో ఆ విధముగానే కొత్తగా బయటపడిన శరీరమునకు జీవుడు ప్రవేశించు వరకు మావి ఆధారమై శిశు శరీరములోని రక్తము కట్టకుండా ఉండునట్లు చేయుచున్నది మావి. ఆ విధముగా కొంతసేపు మాత్రము చేయగలదు మావి. జీవుడు ప్రవేశించిన వెంటనే శ్వాస రక్త ప్రసరణము జరుగుచున్నది. శ్వాస మరియు రక్త ప్రసరణము జరుగుతున్నది. కావున మావితో అవసరము లేదు. జీవుడు ప్రవేశించినప్పుడు మావితో అవసరం లేదు. ప్రవేశించకుండా ఉండినప్పుడు మాత్రం మావితో అవసరం ఉంది. బొడ్డు కూడా పోయేటప్పుడు జీవుడికి. అందువలన బొడ్డు తాడును కోసివేసి మావిని వేరు చేయుచుంటారు. అప్పుడు జీవుడు శరీరంలో ప్రవేశించక ముందే బొడ్డును కోసిన రక్తము చల్లారి శరీరంలో గడ్డ కట్టుకుపోయి జీవుడు ప్రవేశించుటకు శ్వాస జరుగుటకు అయోగ్యమగును. అందువలన ముందే బొడ్డు పోయి పని మంచిది కాదు. ఒకవేళ తెలియని వారు ముందే బొడ్డు కోసిన ఆ శరీరంలోని రక్తము చల్లారక ముందే 1 నిమిషం లోపల కూడా జీవుడు ప్రవేశించవచ్చు. ఆ నిమిషంలోని వచ్చి చేరలేకపోతే ఆ శరీరము లోని రక్తము గడ్డకట్టి పనికి రానిదైపోవును. అందువలన తెలిసిన వారు కాని తెలియని వారు కాని ప్రాణము రాక ముందు బొడ్డు కోయరు. బొడ్డు ముందు కోయని కారణమున మావి నుండే ప్రాణం వస్తుందని చాలా మంది నమ్మకం ఉన్నది. ఆ నమ్మిక ఉన్న మంత్రసానుల మాట విని మరి మీరు 6 నెలల్లో శిశువుకు ప్రాణం వస్తుంది అని అన్నారు కదా. మరి అట్లయినా తల్లి ప్రసవించినప్పుడు శిశువు శరీరంలో ప్రాణం వచ్చింది శిశువునిక లేక మావిక? శిశువుకి ప్రాణం వచ్చిందంటే అది శిశువులో ఉండక మావిలోనికి ఎందుకు పోయినది? తిరిగి శరీరంలోనికి ఎందుకు వస్తున్నది అని ఈ విషయము డాక్టర్లు కానీ మంత్రసానులు కానీ అడిగితే సమాధానం ఎవరు సరైన సమాధానం చెప్పలేరు. ఇది ఆధ్యాత్మిక రీత్యా అర్థం చేసుకుంటేనే శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాలకు పూర్వమే ఈ రహస్యాన్ని తెలియజేశాడు. ఇంతవరకు వైద్యులకు కూడా అర్థం కాని రహస్యం ఇది. మన జన్మను గురించి మనమే తెలుసుకోలేని అజ్ఞాన అవతారంలో ఉండి అజ్ఞానము అనే అంధకారంలో ఉండి చీకటిలోనున్న వస్తువును గురించి ఊహించి చెప్పినట్లు తెలియని పుట్టుకను గురించి కొందరు 6 నెలలకు జీవుడు తల్లి గర్భంలో ప్రవేశించి పూర్వజన్మలను తలుచుకొని బాధపడుతూ ఎట్లుండునో మీరే ఆలోచించుకోండి. చాలా వరకు 6 నెలల్లో ప్రాణం వచ్చి పూర్వజన్మల గురించి బాధపడుతుంటాడు గర్భంలో శిశువు అని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ అది నిజం కాదు. పూర్వకాలంలో పుట్టిన తర్వాతనే ప్రాణం వస్తుందని విశ్వసించేవారు. ధర్మములన్నీ అధర్మములుగా మారిపోయినని పరమాత్మ చెప్పినట్లు, అందుకే ధర్మములన్నీ అధర్మములుగా మారిపోతాయి అని పరమాత్మ చెప్పినట్లు ఇప్పుడు ప్రాణము పుట్టక పూర్వమే ఉన్నదని అంటున్నారు. పుట్టక పూర్వమే ప్రాణం ఉందని అంటున్నారు. అంటే అదే అధర్మము అని ఇక్కడ తెలుసుకోవాలి మనం. పూర్వము పుట్టిన శరీరంలోనికి ప్రాణం వచ్చినప్పుడు జీవునికి జన్మ కలిగినట్లు లెక్కించుకొని అప్పుడు మాత్రమే ఆ లెక్క ద్వారా జాతక చక్రము గీసేడివారు. ఇప్పటికీ పుట్టిన తర్వాతే ఆ లెక్కలు జాతక చక్రం చూపించేవాళ్ళు. ఇంతకు ముందు ఆధ్యాత్మిక గ్రంథముల్లో 6 నెలలకే జీవం వస్తుందన్న విషయము నిజము కాదని, ప్రసవింపబడిన తర్వాతే జీవం వస్తుందని మా సిద్ధాంతమును తెలియజేశాము. అంటే భగవద్గీతలో సిద్ధాంతము శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన దాన్ని స్వామివారు తెలియజేశారు. ఇక్కడ
ఇప్పుడు వైద్యులు వీర్యమునికే జీవమున్నట్లు వారి ఉద్దేశమును తెలియజేయుచున్నారు. కావున వారి సంశయము తీరునట్లు కింది విజ్ఞాన రూపముగా తెలియచున్నాము, శ్రద్ధగా వినండి, చదవండి అని స్వామివారు చెప్పారు. ఇక్కడ జీవుడు కనిపించువాడు కాదు, జ్ఞాన నేత్రమునకు మాత్రము జీవుడు కనిపించగలడు. ఆధ్యాత్మికంలో జ్ఞాన నేత్రముకు మాత్రమే జీవుడు కనిపించగలడు. జ్ఞాన నేత్రము లేని వైద్యులు కదులుచున్న వీర్యకణములో జీవము ఉన్నట్లు భావించుకొనుచున్నారే కాని జీవమును చూడలేరు. మరి ఇక్కడ డాక్టర్లకు ఎలా కనిపించింది జీవం ఉన్నదని? జీవుడు కంటికి కనిపించేవాడు కాదు. సూక్ష్మమైన జ్ఞానము కలిగి ఉంటేనే జీవుడు సూక్ష్మంగా ఉంటాడు, జ్ఞాననేత్రములకు మాత్రమే కనిపిస్తాడు. మరి వైద్యులకి వీర్యములో జీవమున్నదని ఎలా తెలుసు అంటే, ఇక్కడ కదులుచున్న మాత్రముననే జీవమున్నట్లు ఎందుకు భావించుకోవలసి వస్తుంది? వీర్యకణములో జీవమున్నట్టు గుర్తించారు డాక్టర్లు. ఆ కదలికే జీవమున్నట్లు ఎట్లా గుర్తించగలుగుతున్నారు అంటే, కణములకు కదలిక ఉండుట వలన జీవమున్నట్లు ఊహించితే, మరి బస్సులు, రైళ్లు కదులుచున్నవి కదా, వాటికి కూడా జీవం ఉందా? మనుషులు లేకుండానే అంతరిక్షంలో ప్రయాణించు రాకెట్లకు కూడా జీవం ఉన్నట్లే కదా. మరి ఆ లెక్క ప్రకారం ఆలోచించుకుంటే కదులుచున్న యంత్రములకు జీవం ఎట్లు లేదో ఆ విధముగానే కదులుచున్న వీర్యమును కూడా జీవము లేదని చెప్పుచున్నారు ఇక్కడ స్వామివారు భగవద్గీతలో. జీవము లేకుండిన వీర్యకణం ఎందుకు కదులుతున్నదని కొందరిలో సంశయం వచ్చును. జీవము లేకుండా వీర్యకణముల్లో ఎలా కదులుతున్నాయి అని సంశయం ఏర్పడవచ్చును. ఆ సంశయమును తీరుటకు వీర్యములోని వీర్యకణము పురుష శరీరంలో ఏ విధముగా తయారగుచున్నదో సంపూర్ణముగా తెలుసుకోవలసి ఉన్నది. అందువలన నేటి శరీర శాస్త్రజ్ఞులకు మరియు వైద్యులకు తెలియని జనన సిద్ధాంతమును ఈ కాల శరీర శాస్త్రమును అనుసరించియే ఇక్కడ భగవద్గీతలో తెలుపుచున్నారు. కావున శాస్త్రబద్ధముగా విజ్ఞాన సహితముగా భగవద్గీతలో శిశు శరీరము ఎలా తయారవుతున్నది, ఎలా ప్రాణం వస్తుంది శిశువులోకి, గర్భంలో ప్రాణము రాదు శిశు శరీరంలో కానీ ఇప్పటి వరకు తెలుసుకున్నాం కదా. శిశు శరీరం ఎలా తయారవుతున్నది అనేది పూర్తిగా సంపూర్ణ వివరంతో, ఈ తరువాత వివరము చాలా పెద్ద వివరం అండి. ఎవరికి వాళ్ళు చదువుకుంటేనే అర్థమవుతుంది. సంపూర్ణమైన విశ్లేషణ వివరము కావాలి అంటే ఇంకా ఇది చాలా పెద్ద వివరం ఉన్న శ్లోకం కాబట్టి ఇది త్రైత సిద్ధాంత భగవద్గీతలో మాత్రమే చదివి తెలుసుకోగలరు. కాబట్టి అందరము చదువుకొని జ్ఞానవంతులం అయ్యి ఎంతో విజ్ఞానం తెలుసుకుంటారని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.